కాంగ్రెస్ సభలు ఎందుకు కొట్టాలన్నా కాదు ఒక్కరు చావు ఆ విష్ణుగాడు అనేటోడు ఎవరికన్నా ఎరకనా జనగామ జిల్లాలో గ్రామ సభలు రసాబసాగా మారాయి. అనర్హులకు పథకాలు కేటాయిస్తున్నారని దరఖాస్తుదారులు మండిపడుతున్నారు. జనగామ మండలంలోని వడ్లకొండలో ఉద్రిక్తత చోటు చేసుకుని అసలైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని గ్రామ సభను స్థానికులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పోలీసుల జోక్యం చేసుకుని ఇరువురిని చెదరగొట్టారు. కాంగ్రెస్ సభలు ఎందుకు కొట్టాలన్నా కాదు ఒక్కరు చావు ఆ విష్ణుగాడు అనేటోడు ఎవరికన్నా ఎరకనా జనగామ జిల్లాలో గ్రామ సభలు రసాబసాగా మారాయి. అనర్హులకు పథకాలు కేటాయిస్తున్నారని దరఖాస్తుదారులు మండిపడుతున్నారు. జనగామ మండలంలో వడ్లకొండలో ఉద్రిక్తత నెలకొంది. అసలైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని గ్రామ సభను స్థానికులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువురిని చెదరగొట్టారు. వరంగల్ జిల్లాలో గ్రామ సభలు ఆందోళనకు దారితీస్తున్నాయి. నల్లబెల్లి మండల కేంద్రంలో జరిగిన గ్రామ సభలో బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే మాధవరెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. జగిత్యాల జిల్లా కొడింబ్యాల మండల కేంద్రంలో గ్రామ సభలో రసాబస జరిగింది. ప్రజాపాలన దరఖాస్తులను పట్టించుకోవడం లేదంటూ ప్రజలు ఆందోళన చేపట్టారు. లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నారు స్థానికులు. ఎన్నిసార్లు ప్రజాపాలన దరఖాస్తులు చేసుకున్నా ఆన్లైన్ చేయకపోవడంతో గ్రామ సభలో నిరసనకు దిగారు. గ్రామ సభలో కింద పడుకుని నిరసన వ్యక్తం చేశారు ఓ వ్యక్తి. పూర్తి సర్వే తర్వాతే లబ్ధిదారుల వివరాలు వెల్లడించాలని ఆందోళన చేశారు గ్రామస్తులు. తెలంగాణలో అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందిస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రతి నిరుపేద కుటుంబానికి లబ్ధి చేకూరేలా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టతనిచ్చారు. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు. రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తి కాగానే మనిషికి 6 కిలోల సన్న బియ్యం ఇస్తామన్నారు మంత్రి ఉత్తమ్. సప్లైస్ మినిస్టర్గా ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రిగా కూడా మీకు నేను స్పష్టమైన హామీ ఇస్తున్నా. ఈ రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తయిన తర్వాత అర్హత ఉండే చివరి వ్యక్తి వరకు వచ్చిన తర్వాత మేము ఇప్పటిలాగా దుడ్డు బియ్యము మరి కోర్స్ గ్రెయిన్స్ ఇవ్వబోం. మేము మంచి క్వాలిటీ సన్న బియ్యం ఇవ్వబోతుందని చెప్పి మనం చేస్తున్నాం. మేము గతంలో లాగా ఏదో ఇష్టమంటే ఇచ్చినట్టు అది నిజంగా చాలా మందికి తినడానికి కూడా ఉపయోగం లేకుండే విధంగా కాదు. అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి 6 కిలోల మంచి క్వాలిటీ సన్న బియ్యం ఇవ్వబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. మేము అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం అయింది. 1 సంవత్సరంలోనే ఇప్పుడు మేము ఈ రాష్ట్రంలో ఈ ఉచిత బియ్యం పథకం కింద రేషన్ కార్డు కింద మరో 40 లక్షల మందికి
మేలు చేకూరే విధంగా మేము ముందుకు పోతున్నాం అని చెప్పి నేను మనం చేస్తున్నాం.